లాస్ట్ పోల్చుకుంటే మా పిల్లల ఆరోగ్య విషయంలో కానీ, మా నడవడికలో కానీ, మా ఆత్మీయ జీవితంలో కానీ దేవుడు ఎన్నో మేలు చేశాడు. మరి ముఖ్యంగా మేము ప్రార్థించిన ప్రతి ప్రార్థనకి కూడా సమాధానం ఇచ్చాడు. గత సంవత్సరంలో దేవుడు నాకు చేసిన వాగ్దానం జకర్యా గ్రంథం 2:10 నేను వచ్చి మీ మధ్య నివాసం చేస్తాను. దేవుడు నిజంగా ఖచ్చితంగా నాతో ఉన్నాడు. నేను ఎటు వెళ్తే అటు, ఎక్కడైతే అక్కడ ఎటు పడిపోకుండా ఆత్మీయ జీవితంలో కానీ, జీవితంలో వచ్చిన ఒడిదుడుకుల్లో కానీ, ఎక్కడ నేను పీక్ స్టేజ్లోకి వెళ్ళిపోయినప్పుడు కూడా దేవుడు నాతో ఉన్నాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రము. మరి ముఖ్యంగా నేను చేసిన ఎన్నో ప్రార్థనలు, నాకున్న ఆలోచనలు, నాకున్న ఆశల్ని అన్నింటినీ తీర్చాడు దేవుడు. దేవుని శ్రమకుల్లో కూడా నన్ను వాడుకోవడానికి సహాయం చేశాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రము. ఈ సంవత్సరం కూడా మరి ఈ సంఘంలో కూడా లాస్ట్ 39 నాడు మరి ఇక్కడ ఇచ్చిన వాగ్దానం కీర్తన గ్రంథం 20:4 నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సమర్పరచును కాక అని ఇచ్చాడు. అది నాకు ఎంతో వర్త కలిగించింది. అప్పటికి నేను ఇంకా వాగ్దానం తీసుకోలేదు అక్కడ చర్చిలో. తర్వాత తీసుకున్నాను. అది నాకు యెషయా గ్రంథము 51:16 మళ్ళా నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీళ్ళలో నేను దాచి ఉన్నానని వచ్చింది. అది నాకు ఎంతో సంతోషం అనిపించింది. ఇంకా ఆత్మీయంగా బలపడాలని మా కుటుంబాన్ని కూడా మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని కోరుకుని చిన్న సాక్ష్యం దేవుడు.